క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 41 కీర్తన 17వ వచనం. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. దేవుడి వాక్యం వేయించుగాక. ఆమె అవునండి, భక్తుడు చెప్తున్నాడు, నాకు సహాయము నీవే, నా యొక్క రక్షణకర్తవు కూడా నీవే. అవును, చాలాసార్లు మనం అనుకుంటుంటాం కదా, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, ఈ పరిస్థితి నుంచి నన్ను రక్షించేవారు ఎవరు లేరు, అందరూ ఉన్నప్పటికీ కూడా ఈ పరిస్థితిలో సహాయం చేసేవారు ఎవరు లేరు, ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించేవారు, కాపాడువారు, రక్షించేవారు ఎవరు లేరని మనం నిరుత్సాహపడుతూ ఉంటాము, అధైర్యపడుతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము, దుఃఖపడుతూ ఉంటాము. కానీ భక్తులు చెప్తున్న మాట ఏంటంటే, తను ఎక్కడ కూడా నిరుత్సాహపడట్లేదండి, ఎక్కడ కూడా అధైర్యపడట్లేదు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని కూడా తను అనుకోవట్లేదు. ఎందుకంటే తను చెప్తున్నాడు, తన సహాయము నీవే ప్రభువా, నా సహాయము నీవే, నన్ను రక్షించువాడో కూడా నీవే. నిజమేనండి, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తారు, వారికి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దావీదు భక్తుడు చెప్తున్నాడు, కొండలు తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము అక్కడ నుండే వస్తుంది అని. నిజమే, దేవుని వైపు నీ కన్నులు ఎత్తు, దేవుని వైపు నీ యొక్క చేతులు చాపి ప్రార్థన చేయి. నీకు సహాయం చేయవాడుగా, నేను రక్షించేవాడుగా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడక సహాయం చేసి రక్షించే దేవుడి మీద ఆధారపడి దేవుడి చేత అన్ని విషయాల్లో సహాయం పొందుకొని రక్షించబడదు. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయగాక. ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతరమైన మా ప్రియ పరలోక తండ్రి యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, అన్ని విషయాలు వారికి సహాయం చేసి కాపాడి నీ బిడ్డలకు ధైర్యమును నెమ్మది కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె.